మన పవర్ ఆఫ్ నవ్లో రకరకాలైనటువంటి మన హావభావాలు, మన యొక్క ప్రకృతి ఎట్లా ఉంటుంది అనే దాంట్లో ఆలోచనలు, ఎమోషన్లు, తర్వాత దాంట్లో నుంచి వచ్చే ప్లెజరు, ఆనందం, సంతోషం, దాంట్లో నుంచి వచ్చే బాధ, మళ్ళీ విచారము, ఇవన్నిటి గురించి తెలుసుకుంటూ ఇవన్నీ అసలు మనకు వచ్చేటప్పటికి ఇవన్నిటిలోంచి మనం ఎలా బయటికి రావాలి, మనని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను అనే దాన్ని తెలుసుకోవటం ఎలా. ఇప్పుడు దాకా మనం నేను అంటే ఏమనుకుంటున్నాం? మన పేరు, మన శరీరం, మన రూపం, మనం చేసే పని, దీనివల్ల మనం గుర్తింపడుతున్నాం. మన కలెక్టర్ గారు ఉన్నారంటే కలెక్టర్, ఆయన గుర్తింపు ఏంటి? కలెక్టర్ జాబ్. మనిషి ఎన్ని ఉండవు. అట్లాగే రాజకీయ నాయకులు ఉన్నారంటే ఆ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, మంత్రియో, దాని గుర్తింపు వాళ్ళకల. ఈ విధంగా మనం మన గుర్తింపుని బయట బాహ్యమైనటువంటి రూపంతో, బాహ్యంగా ఉన్న దీంతో మనం గుర్తు చేసుకుంటాం. అసలుగా నేను అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవట్లేదు. ఆ నేను అనేది తెలుసుకోవాలి అంటే ముందు మనం ఆలోచనల మీద నియంత్రణ తెచ్చుకోవాలి. దాని తర్వాత మన ఎమోషన్స్ మీద నియంత్రణ తెచ్చుకోవాలి. ఈ రెండు వచ్చినప్పుడు మనకు బాహ్యంగా కలిగే ఆనందాలు, సంతోషాలు, బాధలు, కష్టాలు, సుఖాలు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ మెల్లమెల్లగా పక్కకి వెళ్ళిపోతాయి. దాంట్లోనే మనం టైము, భూతకాలం, మన మైండ్ ఎప్పుడూ కూడా భూతకాలం మీద, అంటే గడిచిన కాలం మీద, లేకపోతే రాబోయే కాలం మీద, భవిష్యత్తు మీద మనం ఆలోచిస్తూ ఉంటాము. మనకంటూ ఈ క్షణంలో ఏముంది ఇవాళ అనేది మనం చూడం. ఎందుకంటే ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ. మిగిలింది ఇవాళ. ఈ రోజు ఈ క్షణం దీని గురించి మనం ఆలోచించడం ఎప్పుడు, దీని గురించి మనం ఆలోచించడం ఎలా అనే దాని మీద మనకి ఇది కాదు నడుస్తుంది, నడుస్తుంది. దాంట్లో ఇది మనం గనక టైము, పెయిను, ఇవన్నీ మనం మైండు, ఇవన్నీ టైము, మైండ్ అనేది విడదీయటానికి వీలు కానివి కలిసే ఉంటాయి అంటూ అసలు మళ్ళీ ఇంకొకసారి మనం వెనక్కి తీసుకెళ్తున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న ఈ భూమి మీద ప్రస్తుతం మనం అది భూమిగోళం కాబట్టి ఈ భూమి మీద కనుక మనుషు జాతి అనేది, హ్యూమన్ లైఫ్ అనేది లేకపోతే ఏంటి పరిస్థితి? చెట్లు, చామలు, జంతువులు, పురుగులు ఇవే ఉంటాయి కదా, ఇంకేం ఉండవు. అవి ఉంటే ఏంటి పరిస్థితి అంటే అవి మనం భూతకాలం, భవిష్యత్ కాలం గురించి ఎలా మనం ప్రశ్నించుకుంటున్నామో ఆ విధంగా అవి కూడా ప్రశ్నించుకుంటాయా? అవి కూడా వాటి గురించి ఆలోచిస్తాయా? ఇవాళ ఏంటి అయింది, ఇప్పుడు టైం ఎంత అయింది, లేకపోతే వాళ్ళు ఏంటి తారీఖు, లేకపోతే వాళ్ళు ఏ రోజు, ఇవన్నీ కూడా వాటిని అడుగుతాయా అని అనుకోవటం అర్థం లేదు. ఎందుకంటే వాటికి అవి లేవు. వాటికి ఒకటే తెలుసు, చీకటి పడినప్పుడు పడుకోవాలి, తెల్లారిన తర్వాత లేవాలి, మళ్ళీ ఆహారం తెచ్చుకోవాలి, తినాలి, మళ్ళీ పడుకోవాలి. ఎందుకంటే వాటికి మిగిలిన ప్రపంచంతో, ఆలోచనతో సంబంధం లేదు. వాటి మైండ్ ఆలోచించదు. అది మనం అట్లాంటి ప్రపంచంలో దీన్ని మనం కూడా ఆ విధంగా మన మైండ్ని మనం ట్యూన్ చేసుకోగలగాలి. ట్యూన్ చేసుకోగలిగితే మనకి ఎక్కడ మన మైండ్, మన జీవితం, మనకి ఎంతసేపు మనం అనుకుంటాం మన మైండ్ మన కంట్రోల్లో ఉందనుకుంటాం. కానీ నిజానికి మన మైండ్ కంట్రోల్లో మనం ఉంటాం. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆలోచన మీద కంట్రోల్ తెచ్చుకుంటామో ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది. ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తే మన ఈ ఆనందాలు, సంతోషాలు, దుఃఖాలు వీటన్నిటి మీద కంట్రోల్ వస్తుంది. అప్పుడు మనం ఈ ఎప్పుడైతే మన ఆలోచనల కంట్రోల్లో మనం వెళ్ళిపోయామో, మనకు అనుకున్నామో, తెలుస్తుందో మనకి, అప్పుడే మనకి ఈ డిస్ఫంక్షన్, బాధ, విచారం ఇవన్నీ మనకు వస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే ద మైండ్ టు ఎన్ష్యూర్. అది ఇంకోటి కూడా ఏం చేస్తుందంటే ఈ మైండ్ మన ఎప్పుడూ దాని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మన మైండ్ ఎప్పుడు మనల్ని దాని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేస్తే ఎంతసేపు ఈ ప్రస్తుతం అనే దాన్ని భూత భవిష్యత్ కాలాలతో దాన్ని కప్పేస్తాను. కప్పేసినప్పుడు మనం దానివల్ల ఏమవుతుంది, మనలో ఉన్న నేను అనేది మనకి కనపడకుండా పోతుంది. ఇది ఆ బీయింగ్ అంటే అస్తిత్వం. అది ఇప్పుడు అనేది, ఈ క్షణం అనేది రెండు కలిసే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన మీద
ఈ కండిషన్డ్ మైండ్ మనది. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలి అని ప్రతిదానికి మన మైండ్ని మనం ట్యూన్ చేసుకుంటూ. అట్లాంటి సందర్భంలో ఈ నేను ఆ నా అస్తిత్వం అనేది కనపడకుండా పోతాయి. అది దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనేది మనకి ఇప్పుడు అనమాట. మనందరం కూడా ఈ బర్డెన్ భయం, ఈ బరువు అనేది మనం మోస్తాం. ఎందుకంటే మన హ్యూమన్ మైండ్లో నుంచి మన ఆలోచన ద్వారా మనం ఎక్కడెక్కడో వెళ్ళిపోయి అవన్నీ తెచ్చుకొని ఆ బరువుని మనం మోస్తూ ఉంటాం. బరువు అంటే ఫిజికల్గా 100 కిలోలు లేపుతున్నాం అని కాదు, మైండ్లో భారాన్ని మనం తీసుకొస్తాం అనమాట. మన ప్రతిసారిను ఈ యొక్క అద్భుతమైన క్షణం ఏది ఉంది, దీన్ని పెంచడానికి తగ్గించడానికి వీటి గురించి మనం పట్టించుకోము. రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ రెసిస్టెన్స్ అనేది వచ్చినప్పుడు ఈ అక్యుములేషన్ ఆఫ్ టైం ఈ మన ఈ బాధలు ఇవన్నీ కూడా అక్యుములేట్ అయిపోతాయి రెసిస్టెన్స్లో. మనం జనరల్గా మనం అనుకున్నాం కదా, రెసిస్టెన్స్ని మనం ఒప్పుకోం. మనకు ఏదైనా చేంజ్ వస్తుంటే, మార్పు వస్తుంటే మనం దాన్ని ఒప్పుకోం. దాంట్లోనే మనం నిన్న మనుషులు, మనం ఈ ప్రవర్తన వీటి గురించి కూడా మనం మాట్లాడుతాం. ఇది మనం ఇప్పుడు ఈ బాధల్ని, ఈ విచారాలని, వీటిని మనం రాకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఆపేయాలి. కొత్తగా ఆలోచనని మనం ఆపేసి పాత ఆలోచనని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొత్త ఆలోచనలు ఆపటం అనేది మనకి కష్టం, కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి కొత్త ఆలోచనలని ఆగటం అనేది జరుగుతుంది. ఇది మనం దాన్ని సాధనతో వస్తాయి ఇవన్నీ. ఒక్కసారిగా మనం కళ్ళు మూసుకొని కూర్చుని నేను మెడిటేషన్ చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, నాకు ఆలోచన రావట్లేదు, లేకపోతే వచ్చినా కూడా తక్కువగా వస్తున్నాయి అనేది కాదు. దాన్ని సాధన చేస్తూ వెళ్తేనే మనకు ఆలోచన రాని స్థితికి వెళ్తాము. ఆలోచన రాని స్థితికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఆలోచనలు మాత్రమే మనం తెచ్చుకుంటాం. సో దానికి మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ టైం క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో మనం దీనిలో ఈ ఆలోచన నుంచి మనం ఎక్కువ అనవసరమైన ఆలోచన నుంచి బయటకు వచ్చి దాంట్లో నుంచి మనం టైం తెచ్చుకోవాలి. ఇది మన ప్రైమరీ ఫోకస్గా ఉండాలి. ఈ క్షణం అనేది మనం ప్రైమరీ ఫోకస్గా చేసినప్పుడు ఈ భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని మనం మెల్లమెల్లగా తుడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇంతకుముందు మనం ఎప్పుడు నవ్వు అనే దాని మీద మనకు తెలియకుండా, ఒక్కోసారి చాలా సందర్భాలు మనకు తెలియకుండానే ఈ క్షణం మనం ఏం చేస్తున్నామని ఒకసారి చూసుకుంటాం. అకేషనల్ విజిట్స్, మన చుట్టాలు వచ్చినట్టు వచ్చేపోతూ ఉండవు, చూస్తూ పోతూ ఉన్నాం. యాక్చువల్గా ఏం చేయాల్సి, మనం నవ్వు అనే దాంట్లో ఉండి, ఈ క్షణంలో ఉండి, మన గడిచిన కాలాన్ని కానీ రాబోయే కాలాన్ని కానీ మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ రావాలి. ఎక్కడ ఆ సిచ్యుయేషన్కి, ఆ సందర్భానికి ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ వరకే వెళ్ళాలి. వెళ్ళి అప్పుడు మనం చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ప్రజెంట్ మూమెంట్కి మనం ఎస్ అని చెప్పాలి. పాస్ట్కి వచ్చి మనం ఫ్యూచర్కి కానీ వచ్చి మనం పట్టించుకోకూడదు అనమాట. సో మనం దాన్ని సే ఎస్ టు లైఫ్, మన జీవితానికి ఎస్ అని చెప్పండి, అండ్ సీ హౌ ది లైఫ్ సడన్లీ స్టార్ట్స్. ఒక్కసారి కనుక మనం ఈ ఆలోచనల నియంత్రణలోంచి బయటకు వచ్చి మన నియంత్రణలో ఆలోచన పెట్టుకుని ఒక్కసారి చూస్తే జీవితం మనది చాలా విధంగా మారిపోతుంది. ఆ ఎస్ అనేదాన్ని, నవ్వు అనేదానికి ఎస్ అని చెప్తే మన జీవితం ఎంతో మారిపోతుంది. ఆ మార్పు అనేది అసలు మనకి ఊహించలేంది. అప్పుడు మైండ్ మన కోసం పనిచేస్తుంది, మైండ్ కోసం మనం పనిచేయాలి. మైండ్ మనకి వ్యతిరేకంగా పనిచేయటం అంటే మైండ్ దాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఎప్పుడైతే మైండ్ మన కంట్రోల్లోకి వచ్చిందో అప్పుడు అది మన కోసం పనిచేయటం మొదలుపెడుతుంది. డబ్బు కూడా అంతే కదా. కొంతకాలం డబ్బు ఖర్చు పెట్టడం, సంపాదించడానికి కష్టపడతాం. తర్వాత అది ఆ వ్యసనంగా మారిపోయి దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఇంకా 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 సంపాదించాలని. మనం ఏమనుకుంటాం, డబ్బు నేను బీరువాలో పెట్టించాను, నా కంట్రోల్లో ఉంది అని. కానీ న్యాయంగా మనం డబ్బు కంట్రోల్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే అది ఇంకా సంపాదించని పరిగెట్టిస్తుంటాం. ఆ పరిగెట్టిస్తున్నంతసేపు మనం ఇంకా పరిగెడుతూ ఉంటాం. ఇంకా ఈ బీరువా నింపాలి, ఆ బీరువా నింపాలి, ఈ తరానికి, నా పిల్లలకి, వాళ్ళ తరాలకి, వాళ్ళ పిల్లలకి ఈ విధంగా మనం డబ్బు వాళ్ళలో పడిపోయి డబ్బు మీద మనం వ్యామోహం పెంచుకొని పరిగెడతాం. అలాగే ఈ ఆలోచనలు,
ఇవన్నీ కూడా అన్నమాట. అందుకని దాంట్లో నుంచి మనం బయటకు వస్తే ఒక్కసారి ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మారిపోతుంది. అది ఇక్కడ మనకి మనం ఇక్కడ వరకు చూసాం. మనం ఇక్కడి నుంచి చూద్దాం. లక్ష్మీదేవి గారు. Yes, sir. The present moment is sometimes unacceptable, unpleasant, or awful. ఆఫుల్. Awful. ప్రాణి. ఓకే. ప్రజెంట్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నారు. మనము ఎప్పుడైతే ఆలోచనలను పట్టుకొని కూర్చుంటామో, లైక్ ప్రీవియస్ కానీ, ప్రజెంట్ కానీ, ప్రీవియస్ కానీ, ఫ్యూచర్ కానీ, అప్పుడు మనకు ప్రస్తుతం అనేది నచ్చదన్నమాట కొన్నిసార్లు. ఎందుకంటే ప్రస్తుతం ఎప్పుడు నచ్చుతుంది మనకి, ఎప్పుడైతే మనం జడ్జిమెంటల్గా ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రజెంట్ సిచ్యువేషన్ని పట్టుకొని మనకి దీని గురించి తెలుసు, దీని విశ్లేషణ ఇట్లా ఉంటుంది, దీని ఫ్యూచర్ దీని ఇట్లా ఉండబోతుంది అని ఒక నాలెడ్జ్ ఉన్నంత కాలం మనకు ప్రీవియస్ దాని గురించి ఆర్ వచ్చే ఫ్యూచర్ దాని గురించి మనకు ఎప్పుడైతే మనం జడ్జిమెంటల్గా ఉంటామో, ఆ ప్రజెంట్ మూమెంట్ అనేది మనం యాక్సెప్ట్ చేయలేము. అంటే ప్రజెంట్ మూమెంట్ అనే దాన్ని కొత్తగా చూడలేము. ఎప్పుడూ కూడా ప్రజెంట్ మూమెంట్ని మనము పాత దాన్ని పట్టుకొని జడ్జిమెంట్ చేసి, లేదు లేదు ఇది ఇట్లా వచ్చింది కాబట్టి దీని పరిణామం ఇట్లాగే ఉంటుంది, దీని ఫ్యూచర్ ఇంతే, దీని రిజల్ట్ ఇంతే, ఆర్ దీనివల్ల ఇట్లాగే అవుతుంది అని ఒక చెడు ఒక మంచియో అంటే మనం అప్పటికప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటాం, మనం ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ని కొత్తగా చూసి మేబీ ఈసారి వచ్చిన పరిస్థితి దీన్ని అంటే ఇది వేరేలాగా అవుతుందేమో అన్న ఒక కొత్తతనాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయలేము ఎప్పుడు. అంటే కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయలేము. ఎప్పుడైతే కొత్త సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు మట్టుకి మన మైండ్ కొంచెం పనిచేసి రిజల్ట్ తీయడానికి ట్రై చేస్తుంది. మన మైండ్ అప్పుడే పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఎప్పుడు పాత సిచ్యువేషన్ వచ్చినా, పాత అంటే మనకున్న పరిజ్ఞానంలో ఉన్న ప్రతి ఒక్కటి ఎప్పుడు సిచ్యువేషన్ ఫేస్ అయినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయమన్నమాట. అంటే మనం గమనిస్తే ఎనీథింగ్, రోడ్ మీద వెళ్తూ ఉంటాము, సడన్గా ట్రాఫిక్ జామ్ అయింది, మనకు ఏమవుతుంది సడన్గా ఏం ఊహలోకి వస్తుందంటే ఖచ్చితంగా ముందట ఏదో యాక్సిడెంట్ అయ్యింది, పాపం ఎవరికో ఏమో అయ్యింది, అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఎప్పుడు ఒక మనకు తెలిసిన ఊహలోనే బ్రతుకుతూ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ని జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం తప్ప ముందర ఏదో ఒక మంచి విషయం అయ్యి అంటే యాక్సిడెంట్ కాకుండా ఇంకేదో ర్యాలీ తీస్తున్నారో, లేకపోతే చిన్న చిన్న వేరేవి చాలా ఉంటాయి, ఇంకా ఒక 100 ఉన్నా కదా మనకు ఒకటే తోస్తుంది అనమాట, యాక్సిడెంట్ అయ్యిందేమో, పాపం ఎవరికి ఏమన్నా అయిందేమో అనేసి. అట్లా కొన్ని సిచ్యువేషన్స్లో మనం జడ్జిమెంట్లు అయిపోయి ప్రజెంట్ మూమెంట్ అనేది కొత్తగా చూడలేము, యాక్సెప్ట్ చేయలేము. మనకు దాన్ని ఒక డిఫరెంట్గా ఆలోచించే అవకాశాన్ని మన మైండ్కి ఇవ్వమన్నమాట. సో ఇది ద ప్రజెంట్ మూమెంట్ ఈజ్ సమ్ టైమ్స్ అన్యాక్సెప్టబుల్, అన్ప్లెజెంట్. మనకు నచ్చవు కొన్నిసార్లు, ఎందుకంటే మనం కొత్తగా చూడలేకపోతున్నాం దాన్ని. ఎందుకంటే మన పాత పద్ధతిలోనే దాన్ని చూస్తున్నాము, దానికి అదే రిజల్ట్ ఇస్తున్నాము, దాన్ని అదే విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అతను బ్యాడ్గా కానీ గుడ్గా కానీ అదే విధంగా చూస్తున్నాం అనమాట. ఆర్ ఆఫుల్ అంటే సంథింగ్ డిఫరెంట్గా, లైక్ మనకు తోచిన విధంగానే చూడడం అనమాట. మేడం చదవండి. It is as it is. Observe how the mind labels it and how this labeling process, this continuous sitting in judgment, creates pain and unhappiness. By watching the mechanics of the mind, you step out of its resistant patterns and you can then allow the present moment to be. This will give you a taste of the state of inner freedom from external conditions, the state of true inner peace. Then see what happens and take action if necessary or possible. సేమ్ థింగ్ అట్లా చెప్తున్నా అన్నమాట. సో ప్రజెంట్ మూమెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయాలి, కొత్తగా చూడాలి దానికి మనం ఏం చేయగలిగితే అది చెయ్యాలి.
దానికి అవసరం ఉంటే ఖచ్చితంగా చేయాలి. దానికి పాజిబుల్గా అంటే మనం చేయగలిగితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయాలి తప్ప ఈ ప్రజెంట్ మూమెంట్ని మనం ఏ జడ్జిమెంట్తోని కంటిన్యూ చేయొద్దు. కొత్తదనంతో చూస్తుంటే కొత్తగా ఆలోచించగలుగుతాము, కొత్తగా మన మైండ్ని యూజ్ చేయగలుగుతాము, మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి కొత్తగా నేర్చుకోగలుగుతాం అనమాట. సో అబ్జర్వ్ హౌ ద మైండ్ లేబుల్స్ ఇట్ అండ్ హౌ దిస్ లేబులింగ్ ప్రాసెస్. పాత జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ పాత లేబులింగ్ కాకుండా కొత్తగా లేబులింగ్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కొత్తగా చూస్తున్నాం అనుకోండి, అంటే పాత జ్ఞాపకాలు ఏవి లేకుండా కొత్తగా చూస్తున్నాం అనుకొని దాన్ని మీరు ఆ టైంకి అలా ఉన్నప్పుడు ఎలా జడ్జి చేయగలుగుతారు, అంటే దాన్ని ఎట్లా చూడగలుగుతున్నారు, ఎట్లా చేయగలుగుతారు ఆ సిచ్యువేషన్ని, ఎట్లా దాన్ని కంటిన్యూ చేయగలుగుతారు అనే దాని మీదే మన దృష్టి ఉండాలి తప్ప దాని పాత జడ్జిమెంట్ పాత ఉన్న మనకు ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ పైన ఉన్న పరిజ్ఞానంతో చూడొద్దు, కొత్తగా చూడాలి అని చెప్తున్నా. అంటే ప్రజెంట్ మూమెంట్ని ప్రతి ఒక్కసారి ఈ క్షణమైనా నెక్స్ట్ క్షణమైనా రేపు వచ్చే ప్రతి ఒక్క క్షణాన్ని కొత్తగానే చూడాలి. మన లైఫ్లో ఒక కొత్త అంటే ఫస్ట్ టైం వచ్చిందా ఈ సిచ్యువేషన్ అన్నట్టుగా ఉండాలి అన్నట్టు చెప్తున్నా. By watching the mechanics of the mind, you step out of resistant patterns and you can then allow the present moment to be. Resistant patterns అంటే మన ఆలోచన అక్కడికి ఆగిపోతుంది. ఒక సిచ్యువేషన్ రాగానే అవునవును ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది, దీని రిజల్ట్ ఇంతే ఉంటుందని మనం ఆపేసుకుంటాం మన మైండ్ని. కానీ కొత్తగా ఆలోచించడానికి మన మైండ్కి పదును పెట్టడానికి ట్రై చేయమన్నమాట. సో అలౌ ద ప్రజెంట్ మూమెంట్ టు బి. మన ఈ ప్రస్తుత మూమెంట్ని మనం అలౌ చేసి ఎస్ ఇది కొత్తదనం, కొత్త సిచ్యువేషన్, దీన్ని యాక్సెప్ట్ చేయాలి అనే దాన్ని మనం గుర్తించాలన్నమాట. దిస్ విల్ గివ్ ఎ టేస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇన్నర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కండిషన్స్. ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటే అదే పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఆర్ వేరే వాళ్ళు చెప్పే అడ్వైజెస్ కానీ. ఆ సిచ్యువేషన్కి ప్రతి ఒక్కరికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ రాగానే వేరే వాళ్ళు ఇప్పుడు మన ఫ్యూచర్ మనకున్న నాలెడ్జ్ వల్ల మనం ఎలా అయితే జడ్జ్ చేస్తామో ఆ సిచ్యువేషన్ని, సేమ్ థింగ్ చుట్టుపక్కల చూడగానే మన పక్కల ఒకటి చెప్తారు, ఎదురుగా వాళ్ళు ఒకటి చెప్తారు. సో అట్లాంటి జడ్జిమెంట్స్ ఏది వినకుండా మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోగలుగుతాము, మనం దాని పురోగతికి కానీ ఏమన్నా చేయగలుగుతామా, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం, ఒకవేళ మన వల్ల అవుతే మనం ఏం చేయగలుగుతాం అన్నది ఒకటి మాత్రం మనం గమనించాలి, ముందుకెళ్ళాలి. సో అప్పుడే మన ఇన్నర్ పీస్కి దోహదపడుతుంది. అదర్వైజ్ మనము ఆ సిచ్యువేషన్ని మన నాలెడ్జ్ ప్రకారంగా చూస్తుంటే దానివల్ల వచ్చే అంటే మనం దాన్ని జడ్జి చేస్తాం కాబట్టి ఆ సిచ్యువేషన్ని మనం దానికి ఒక ఎండ్ ఇస్తాము. ఏంటి, ఐదర్ అదొక హ్యాపీనెస్గా ఎండ్ ఇస్తాము, లేక ఒక బాధగా ఎండ్ ఇస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి అంతే కదా, ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక 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 టైం వచ్చింది మన లైఫ్లో, ఒకటి ఫేస్ చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒక హ్యాపీగానే ఎండ్ అవుతుంది ఆర్ ఒక సాడ్గానన్నా ఎండ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం దాన్ని కొత్తగా చూసి దానికి మనం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడే మనకి ఒక పీస్ అనేది దొరుకుతుంది. సో దాట్ మనం ఆ పీస్తో దాన్ని ఎలాంటి ఫ్యూచరిస్టిక్కి ఆర్ దాన్ని ఎట్లాంటి పరిణామానికి మనం తీసుకెళ్ళగలుగుతామో మన మైండ్ యూజ్ చేస్తూ హాయిగా మనం దానిపైన ఫుల్ నాలెడ్జ్ పెడుతూ, మన ఫుల్ మైండ్ పెడుతూ, మన ఫుల్ హార్ట్ పెడుతూ దాన్ని పనిచేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే దాని రిజల్ట్ తెలియదు ఇప్పుడు, మనం దాన్ని కొత్తగా చూస్తున్నాం కాబట్టి దాని రిజల్ట్ హ్యాపీనెస్ అని తెలియదు, పెయిన్ అని తెలియదు. కాకపోతే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. దెన్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ టేక్ యాక్షన్ ఇఫ్ నెసరీ ఆర్ పాసిబుల్. సో మీ వల్ల అయింది మీరు చెయ్యండి, దాని యాక్షన్ ఏంటో అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది. మేబీ సాడే కావచ్చు, మేబీ హ్యాపీనెస్సే కావచ్చు, బట్ మీరు చేస్తే తప్ప అది మీకు తెలీదు. సార్ చూడండి సార్, ఏమైనా యాడ్ చేయండి. ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడున్నది ఉన్నట్లే, దీన్ని మనం మార్చలేం. ఈ క్షణం లక్ష్మీదేవి గారు చదువుతున్నారు, ప్రవీణ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరం వింటున్నాం. ఇంతే, దీన్ని మార్చగలమా? ఇది మార్చలేము. ఇప్పుడు గడిచిపోయింది, ప్రవీణ మేడం చెప్పారు, దాన్ని మళ్ళీ మనం మార్చగలమా? మనం మార్చలేము, అది అయిపోయింది. ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. మన మైండ్ ఏం చేస్తుందంటే, మనం ఒక సీసాలో నీళ్లు పోసి దాని మీద ఇంకో పేరు ఆయిల్ అని ఏదైనా పేరు పెట్టాం అనుకోండి, లేబుల్.
మనం ఏం చేస్తాం, సీసా మీద ఉన్న పేరు ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటూ వెళ్ళిపోతాం. దీని మీద ఎందుకు మైండ్ అలా చేసింది అనేది ఆ ప్రాసెస్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. లేబులింగ్ ప్రాసెస్. దానివల్ల ఏమవుతుంది, పెయిన్, బాధ ఇవన్నీ వస్తాయి. మైండ్ మనకి చెప్తుంది ఇది తప్పు, ఇది అది, దాని ఇష్టం. అది చెప్తుంటుంది దాని తప్ప కరెక్ట్ ఏంటి అని చెప్పాను. దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళిపోతాం. అందుకని మనం ఇంత ముందు అనుకున్నట్టు నది ఒడ్డున కూర్చొని నది ఎట్లా వెళ్తుందో, లేకపోతే ట్రాఫిక్కి పైన ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద ఎక్కడో చెట్టు కింద కూర్చొని, బస్ స్టాప్లో కూర్చొని వచ్చిపోయే ట్రాఫిక్ని గమనిస్తూ ఉండడం, దీని గురించి మాట్లాడుకున్నాం కదా మనం. అప్పుడు ఏమవుద్ది, మనం అబ్జర్వర్గా మిగిలిపోతాం. అబ్జర్వర్గా మిగిలిపోయినప్పుడు ఆ వచ్చిపోయే ట్రాఫిక్తో కానీ, లేకపోతే నీళ్ళ ప్రవాహంతో కానీ మనకు సంబంధం లేదనుకున్నప్పుడు, అంటే నీళ్ళ ప్రవాహం అంటే మన ఆలోచన లాంటివి, ఈ ట్రాఫిక్ కూడా మన ఆలోచన లాంటిది. మనం మనం ఎప్పుడైతే ఒక అబ్జర్వర్లాగా దాన్ని చూస్తూ ఉంటామో, ఈ మైండ్ ఇవన్నీ, దీంట్లో ఆలోచనలు ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతాయి. అప్పుడు మైండ్ కూడా ఆ రెసిస్టెన్స్, ఎందుకంటే యూఆర్ అబ్జర్వర్. ఇప్పుడు థర్డ్ పర్సన్ పక్కకు వచ్చేసావు నువ్వు దాంట్లో నుంచి, అందుకని మైండ్లో నుంచి నీకు సంబంధం లేదు. అప్పుడేమవుతుంది, మనకి లోపలికి చూసుకోవటానికి ఒక అవకాశం వస్తుంది. అలౌ ద ప్రజెంట్ మూమెంట్, ఇప్పుడున్న క్షణాన్ని మనం గమనించడానికి అవకాశం వస్తుంది. దీన్ని మన ఇన్నర్ ఫ్రీడమ్, లోపల నుంచి వచ్చే స్వాతంత్రం, ఏది ఆత్మ నుంచి మనకు వచ్చే స్వాతంత్రం ఏదైతే ఉందో, బాహ్య ఇప్పటిదాకా మనం వీఆర్ కంట్రోల్డ్, గవర్న్డ్ బై ది అవర్ ఎక్స్టర్నల్ థింగ్స్. మనకి బయట ఉన్న వాటి మీద మనం, వాటి ద్వారా మనకి మన మన ప్రవర్తన కానీ, మన సిచ్యువేషన్ కానీ, మన ఆలోచన కానీ ప్రతిదీ కూడా బయట నుంచి వచ్చే వాటి మీద డిసైడ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఆపేసి మన లోపల చూడటం మొదలు పెడతామో, అక్కడ మొదలవుతుంది మనకి ఆ లోపలికి వెళ్ళి చూసుకునేటప్పుడు, మన లోపలికి వెళ్ళి మనం చూసుకునేటప్పుడు వచ్చేటువంటి ఆ ఆనందం కానీ, దాని యొక్క ఆలోచన కానీ, అది ఒక టేస్ట్. ఆ ఇన్నర్ ఫ్రీడమ్ ఏంటనేది మనకు ఒక రుచి, ఆ రుచి తెలుస్తుంది అనమాట. స్టేట్ ఆఫ్ ట్రూ ఇన్నర్ పీస్, ప్రశాంతత అనేది, అది మనకి ఆ టేస్ట్ చూపిస్తుంది. ఒకసారి ఆ రుచి తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని అనుభవించడానికి వెళ్తాం. ఇంకా అవసరం వస్తే ఎక్కడన్నా దాన్ని మార్చుకో, లేకపోతే అవసరం లేకపోతే సాధ్యం అయితే మార్చుకో, లేకపోతే అవసరం వస్తే మార్చుకో, లేకపోతే వదిలేయి. ముందు అనుభవించు. ముందు ఆ క్షణాన్ని అనుభవించు, ఆ టేస్ట్ని అనుభవించు. ముందు కొత్త టేస్ట్, ఆ కొత్త టేస్ట్ని అనుభవిస్తే ఆటోమేటిక్గా మిగిలినన్ని కొత్త టేస్ట్కి ఒకసారి అనుభవించినప్పుడు ఏం చేస్తాం, మనం మళ్ళీ 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 అదే కావాలని కోరుకుంటాం కదా. ఒకసారి ఒక రుచి కనుక మనకు నచ్చితే మనం ఏం చేస్తాం, ఒక రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ ఒక పర్టికులర్ డిష్ నచ్చుతుంది. ఆ పర్టికులర్ డిష్ నచ్చినప్పుడు ప్రతిసారి ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు అదే అడుగుతాం. లేదంటే అట్లీస్ట్ ఏం చేస్తాం, పోయినసారి ఇది తిన్నాము, అది బాగుంది, రెండోది ట్రై చేస్తున్నాం. బట్ రెస్టారెంట్కి దానికి వెళ్తాం, ఎందుకంటే మనకి ఇష్టమైనవి అక్కడ దొరుకుతాయి కాబట్టి. ఒక క్షణం. హలో, జయశ్రీ, జయశ్రీ అన్నారు. రండి రండి రండి. మనం ఆ రెస్టారెంట్కి ఎందుకు వెళ్తామంటే అక్కడ మనకు నచ్చినవి దొరుకుతాయి కాబట్టి. అట్లాగే ఇక్కడ కూడా ఒకసారి మనకి ఈ లోపలికి చూసుకుని ఆత్మావలోకనం అనేది లోపలికి చూసుకొని మన ఆత్మను మనం కనుక చూడగలిగితే మొదలుపెట్టినప్పుడు, దాని రుచి మనకు తెలిసినప్పుడు, దాన్నే మళ్ళీ మళ్ళీ చూడటానికి మొదలు పెడతాం. అప్పుడు మనకి ఈ బాహ్యమైనటువంటి కండిషన్స్తో వచ్చేటువంటి ఇవన్నీ మనకి వెళ్ళిపోయి లోపల నుంచి వచ్చే టేస్ట్ మనకు తెలుస్తుంది అనమాట. యా, లక్ష్మీ గారు. Accept, then act. Whatever the present moment contains, accept it as if you had chosen it. Always work with it, not against it. Make it your friends and ally, not your enemy. This will miraculously transform your whole life. ఓకే. సో ఏమంటున్నారంటే ప్రజెంట్ మూమెంట్ని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు దాన్ని ధిక్కరించొద్దు అనమాట. నాకు తెలుసులే అనేసి వదిలేయొద్దు, ఆర్ దీని పరిణామం ఇంతే అని వదిలేయొద్దు. వేరే వాళ్ళు చెప్పినప్పుడు, వేరే వాళ్ళు చెప్పితే, ఒకవేళ మనకు తెలియని సిచ్యువేషన్ వస్తే వేరే వాళ్ళు చెప్పినట్టు యాక్ట్ చేయొద్దు. బట్ ఆ సిచ్యువేషన్ని, ఆ ప్రజెంట్ టైంని, ఇప్పుడున్న పరిస్థితిని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.
కొత్తగా చూడడానికి ప్రయత్నించాలి. ఆల్వేస్ వర్క్ ఇట్ ఓకే ఆల్వేస్ వర్క్ విత్ ఇట్, నాట్ అగేన్స్ట్ ఇట్. సో దాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి తప్ప దాన్ని అగెన్స్ట్గా వెళ్ళొద్దు. లేదు లేదు నాకు తెలుసా, దాన్ని వదిలేసేయు, దీన్ని ఇంతే అన్నట్టుగా మనకు తెలిసినట్టుగా వెళ్ళకుండా కొత్తగా చూసి మనకు ఉన్న పరిజ్ఞానంతో దాన్ని ఎలా చేయగలుగుతామనే అనే కోణంలో ప్రయత్నించాలి తప్ప దాన్ని అక్కడే వదిలేయొద్దు ఆర్ దానికి అగెన్స్ట్గా మాట్లాడొద్దు అనమాట. సో ఆ ప్రజెంట్ మూమెంట్ని అనేది ప్రస్తుతాన్ని మనము యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మేక్ ఇట్ యువర్ ఫ్రెండ్ అండ్ ally, నాట్ యువర్ ఎనిమీ. ఒక్క నిమిషం సార్. ఓకే ఫ్రెండ్, దిస్ విల్ మిరాక్యులస్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ని ఎప్పుడు అనుభవించినప్పుడల్లా కొత్తగా చూడడం వల్ల ఏమవుతుందంటే అది మన ఫ్రెండ్ అవుతుంది ఆర్ మన అసిస్టెంట్ అవుతుంది. లైక్ అసిస్టెంట్ అంటే మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఫ్రెండ్ అంటే మన తోడు ఉంటూ ఉంటారు. సో ఎనిమి అంటే మనకు అగెన్స్ట్గా పనిచేసే వాళ్ళు మన శత్రువులు అనమాట. సో దాన్ని మన ప్రజెంట్ మూమెంట్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తామో అది మన ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది. సో దిస్ విల్ మిరాక్యులస్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. అప్పటి నుండి మన లైఫ్ అనేది డిఫరెంట్గా చూడగలుగుతాం మనము. హ్యాపీనెస్కి కానీ సాడ్నెస్కి కానీ వాట్ ఎవర్ మీద రిజల్ట్ ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ప్రయత్నిస్తూ ఉండడం వల్ల మన లైఫ్ అనేది డిఫరెంట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. ఆర్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎన్లైట్మెంట్ అనేది కూడా ఒక అద్భుతం కాబట్టి సో ఇట్లా ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వల్ల లైఫ్ అనేది అద్భుతాలనే చూస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు సడన్గా ఒకవేళ ఒక సిచ్యువేషన్ వచ్చేసినప్పుడు మనము దాన్ని హ్యాపీనెస్గా తీసుకెళ్ళి కంటిన్యూ చేసామనుకోండి, అంటే మనకున్న పరిజ్ఞానంతో మనకున్న నాలెడ్జ్తో ప్రజెంట్ సిచ్యువేషన్ని ఒక హ్యాపీనెస్ అంటే అవును తెలుసు ఇది చాలా బాగా అవుతుంది, ఇది ఇట్లా చేస్తే బిజినెస్ సరిగ్గా అంటే బిజినెస్ ప్రాఫిటబుల్గానే ఉంటుంది అనేసి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనము ఒక ఆ, ఒక జడ్జిమెంట్ ఇచ్చామనుకోండి ఆర్ దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చామనుకోండి. ఓకే ఆ కన్క్లూజన్తో ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అది లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మిగిలేది పెయినే. ఎందుకంటే మనకున్న పరిజ్ఞానంతో దాన్ని చూసాం కాబట్టి, కొత్తగా చూడలేదు కాబట్టి. సేమ్ థింగ్ మనం ఉన్న పరిజ్ఞానం వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్లో లేదు, దీనివల్ల మనకు రేపు పొద్దున బాధ కలుగుతుంది, దీనివల్ల మనకు లాస్ వస్తుంది అనేసి ప్రజెంట్ సిచ్యువేషన్ని పాత నాలెడ్జ్తో పోల్చి ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు మనం యాక్షన్ అయితే తీసుకోలేదు అనుకోండి, రేపు పొద్దున యాక్షన్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్లో ఉంటే మనం దాన్ని చూసి మళ్ళీ పెయిన్లోకి వెళ్తాము. సో అల్టిమేట్లీ మనం ముందున్న పరిస్థితి అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న మనం యాక్షన్ ఇవ్వకపోవడం వల్ల మనకు వచ్చేది బాధే తప్ప సంతోషం మాత్రం కాదు అని చెప్తున్నారు. అంటే మిరాక్యులస్లీ ఇట్ విల్ టర్న్, అంటే మన లైఫ్ని కొత్తగా చూడడం వల్ల మనం కొత్తగా నేర్చుకుంటాము. అరే దీనివల్ల ఇట్లా అవుతుంది, దీనివల్ల ఇలా చెయ్యొచ్చు అని ప్రతి ఒక్కసారి మనం కొత్తదనంతో ముందుకెళ్ళడం వల్ల మనము మన లైఫ్ని కొత్తదనంతో చూడడం వల్ల అద్భుతాలు జరుగుతాయి తప్ప పెయిన్ అనేది ఉండదు లైఫ్లో అని ఆథర్ చెప్తున్నారు. మనం ఒక పాట పాడుకున్నాం, గుర్తుందా? మన క్లాస్కి వచ్చినాడు ఎవరు సాటర్డే? బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్, తెలుసుకుంటే సత్యమేమోయ్. అవునా? ఏం పాట సార్? సినిమా పాటనా? దేవదాసులు. ఆహా. జై శ్రీరామ్ రామోహన్ గారు. హాయ్ సార్, జై శ్రీరామ్ సార్. అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్. మన క్లాస్కి వచ్చిన గుర్తులేదా? సండే పాటనా సార్? సండే కాదు, సాటర్డే రోజుని ఇదే చెప్పుకుంటూ దీంట్లోకి వచ్చాం, పాటలోకి వెళ్దాం. ఎవరండి మన క్లాస్కి ఉన్నారు కదండి అందరూ? అవునండి, అవును. మరి మాట్లాడరే? పాడారు సార్, కానీ ఆ పాట మాకు కొంచెం టచ్ లేదు అన్నట్టు, అందుకని దాని లిరిక్స్ మాకు కరెక్ట్గా గుర్తులేక. అవును, నేను పాడింది ఇదే కదంటే అవునంటే సార్ పాడారు ఆ రోజు మీరు. కుడి వేయడం అయితే పొరపాటు లేదు.
ఓడిపోలేదు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఊడిపోలేదోయ్ అని చెప్పి పాట ఉంటుంది. బాధే సౌఖ్యం అనే భావన రానివ్వని. ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని, ఇబ్బందిని నువ్వు సుఖంగా తలుస్తావో ఓడిపోలేదు నువ్వు. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించు. ఈ క్షణాన్ని ఈ క్షణంగా నువ్వు అంగీకరించు ముందు. అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ క్షణం, ఎట్లెందుకు ఉండాలి, అట్లెందుకు ఉండాలి అని కాదు. యాక్సెప్ట్ ఇట్. మనం నడుస్తున్నాము, కాలుకి దెబ్బ తగిలింది, సరే ఏం తిట్టుకుంటాం? ఎవడు ఇక్కడ రాయబడేసి లేడు, నేను నాకే కొట్టుకోవాలి, అది కొట్టుకోవాలి, నేను చూడలేదు, అదే టైం ఫోన్ రావాలా. ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాంటెక్స్ని బట్టి నానా రకాలుగా ఆలోచిస్తాం మనం. అవునా? అవును సార్. అంతే కదా. అది ఎందుకు పడింది, ఏంటి, ఎవడేసాడు, వీడి గురించి తిట్టుకుని ఆ కాలు కుట్టుకుని అని. కానీ ఆ క్షణంలో మనకి అది జరిగినందువల్ల మనం యాక్చువల్గా కాలు కొట్టుకుంటే ఏదైనా అవుతుంది, మనం ముందుకు పడాలి. ఏదైనా నడిచేటప్పుడు కాలుకు సడన్గా కొట్టుకుంటే మనం ముందుకు పడతాం కదా. కానీ పడలా, కాలుకు దెబ్బ తగిలింది, నువ్వు బ్యాలెన్స్ చేసుకుని ఆగావు. అదే కనుక నువ్వు ఇంకొక క్షణం దీన్ని తిట్టుకునే బదులు, అమ్మ కింద పడి ఉంటే ముఖాన్ని ముక్కు దగ్గర గడ్డం తగిలేదు, ఇవన్నీ కనుక నువ్వు ఒక క్షణం అనుకున్నట్టయితే ఇదే బెటర్గా నువ్వు ఫీల్ అయ్యేవాడు. తగిలిందిలే, కింద పడలేదు, పరీక్ష పోతే పోయిందిలే, కుర్రాడు ఆత్మహత్య చేసుకోకుండా ఇంటికి వచ్చాడు. ఇవే కదా మన థాట్స్ అన్ని. అవును సార్. అది ఎప్పుడైతే నువ్వు ఈ ప్రజెంట్ మూమెంట్ని, తగిలిన దాన్ని కనుక నువ్వు యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తావు, ఓకే తగిలింది, ఇప్పుడు ఏం చేయాలి దానికి ఏదో బ్లడ్ వస్తుందా, లేకపోతే వాచిందా, నొప్పి ఉందా చూసుకోవటం, దానికి ఏదో గుడ్డ కట్టుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ డాక్టర్, అయిపోయింది. ఇది ఈ ప్రజెంట్ మూమెంట్లో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయి. నువ్వే కోరుకున్నట్టుగా. దెబ్బ తగలాలని కావాలని మనం కోరుకుంటామా? కోరుకోము. కానీ ఓకే తగిలింది కాబట్టి మనమే కోరుకున్నట్టుగా దాన్ని మనం చేసుకుని, దాంతో కనుక కలిసి పనిచేస్తే మనం, దెబ్బ తగిలింది వెంటనే ఏం చేయాలి? ఎవరో పక్కన ఉన్న ఏదో గొడ్డిస్తే ఆ గొడ్డు చుట్టుకుంటాం, లేకపోతే జేబులో నుంచి కర్చీఫ్ తీసి కర్చీఫ్తో బ్లడ్ బయటికి రాకుండా చుట్టేసుకోవటం. అంతేగాని కర్చీఫ్ పాడైపోతే, బ్లడ్ తడిస్తే నేను కర్చీఫ్తో చుట్టుకొని ఎవరు ఇస్తారని చెప్పి చూస్తా కూర్చుంటావా? ఉన్న నాలెడ్జ్ తోని సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. చేసేస్తాం, అయిపోయింది. సో అంతే. దట్ ఈస్ బీ ఫ్రెండ్లీ విత్ ఇట్. యూఆర్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్. నువ్వు ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆపడానికి బ్లడ్ వస్తే కనుక, లేకపోతే నెప్పుడుతా అంటే ఏదో చన్నీటితో వేస్తే ఏదో చేస్తాం దానికి, అప్పుడు మనకు తెలిసిపోతుంది. చిన్న చిట్కా వైద్యాలు దాంతో పాటుగా నువ్వు ఉండు. అప్పుడేమవుద్ది, దట్ యాక్సెప్ట్ మేక్ ఇట్ యువర్ ఫ్రెండ్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం వల్ల ఆ క్షణాన్ని మనం స్నేహంగా మారిపోతుంది. స్నేహితుడిగా మార్చుకో, లేదా నీకు తోడుగా మార్చుకో దాన్ని. అంతేగాని దానివల్ల దిస్ విల్ మిరాక్యులస్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేయటం మొదలెడతావో, తిట్టుకోకుండా ఇవన్నీ నువ్వు ఆ క్షణాన్ని, అది నీ జీవితాన్ని సంపూర్ణంగా అద్భుతంగా మార్చేస్తుంది. అదేంటంటే దెబ్బ తగిలితే కాలుకు గుడ్డ కట్టుకుంటే అద్భుతంగా మార్చేయటం ఏంటి? అవును మరి, ముందుకు పడి ఉంటే, ముక్కు బయలు ఉంటే. అవునండి. ఇంత చిన్న దెబ్బ తగిలినందుకు థ్యాంక్స్ చెప్పుకుని, ఇంకా పెద్ద తగలలేనందుకు దేవుడు కాపాడాడు అని చెప్పి ఇంకా అనుకుని అని చెప్పుకొని చేసుకుంటే అనుకోవాలి. ఎంత ఆనందంగా ఉంటుంది. అవునండి, అంతేనండి. పడిపోబోయి పడలేదు, చిన్న దెబ్బతోనే తగిలిందిలే, దేవుడు కాపాడాడు అని అలానే అనుకుంటాను నేను ఎప్పుడైనా ఏ దెబ్బలు తగిలినా. అది అందుకని బాధే సౌఖ్యం అనే భావన రాదేవోయ్. కావడి కొయ్యనోయ్, కొండలు మన్నేనోయ్. కావిడి ఉంటుంది కదా, మన భుజాలు మూసుకునేది, అదేంటి చెక్కే కదా. కొండలన్నీ మన్నుతూనే కదా తయారు చేస్తారు. ఆ పాట ఎంతో బాగుంటుంది, దాంట్లో ఎంత అర్థం ఉంటుంది. అది మనం
ఆ క్షణాన్ని మనం యాక్సెప్ట్ చేయటం ఎలా అనే దానికి మాట. ఈ క్షణాన్ని మనం దీన్ని ఇలా యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించు. ముందు మనకు ఆ రెసిస్టెన్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనం దాన్ని మన మెదడు మన మైండ్ని ఆపేస్తుంది. మన మైండ్ మనని కొత్త వైపు పెట్టడానికి ఆపేస్తుంది. దాంట్లోంచి బయటికి వచ్చి చూడు, ప్రపంచం అంత అందంగా కనిపిస్తుంది. సరే, Past pain, dissolving the pain body. As long as your డిజాల్వింగ్ ద పెయిన్, మధ్యలో pain body. పెయిన్ అని చెప్పి పాజిటివ్ బాడీ. Yes, sir. Yes, sir. ఎందుకంటే ఆ డిజాల్వింగ్ ది పెయిన్ బాడీకి అక్కడ రిలేషన్షిప్ తీసుకొస్తున్నాడు. Yes. పెయిన్ బాడీ అంటే అది వేరే అర్థం అయిపోయింది. Okay, sir. As long as you're unable to access the power of the now, every emotional pain that you experience leaves behind a residue of pain that lives on in you. It merges with the pain from the past, which was already there, and becomes logged in Lodged. your mind, lodged in your mind and body. These, of course, includes the pain you suffered as a child, caused by the unconsciousness of the world into which you were born. ఓకే, మనకున్న బాధల్ని ఎలా కరిగించవచ్చు అంటే పాస్ట్ పెయిన్ని కరిగించే విధానం చెప్తున్నారు ఇప్పుడు. As long as you are unable to access the power of now, every emotional pain that you experience leaves behind a residue of pain that lives on it. సో ఎప్పటివరకైతే మనం ప్రజెంట్ సిచ్యువేషన్ని ఈ ఈ పూటను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయకుండా ముందుకెళ్తామో అప్పుడు మనకు వచ్చే ప్రతి ఒక్క ఎమోషనల్ పెయిన్ ఎనీ ఎమోషనల్ పెయిన్, మనకు బాధ కావచ్చు, విసుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, పాత పెయిన్స్కి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో చిన్నప్పటి బాధలే కావచ్చు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి సిచ్యువేషన్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నాకు తెలుసులే అనేసి అక్కడే ఆపేసి దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా దాన్ని మనకున్న పరిజ్ఞానంతో ఆర్ మనకున్న ఎక్స్పీరియన్స్తో జడ్జి చేసేసి దాన్ని అక్కడే వదిలేస్తే వేరే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిన తర్వాత, లేకపోతే దాని వచ్చిన రిజల్ట్ని మనము అయ్యో అంటే మంచిగా మనకు అనుకున్న దానికంటే ఆపోజిట్ అయ్యింది అనుకోండి, అప్పుడైతే ఎట్లా యాక్సెప్ట్ చేయకుండా ఆ పెయిన్ ఉంటుందో, సో ఆ పెయిన్ని మనం పాత పెయిన్స్తో యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ప్రజెంట్ మూమెంట్ యాక్సెప్ట్ చేయకుండా హ్యాపీనెస్ కానీ పెయిన్ కానీ ఉన్న సిచ్యువేషన్స్ మనం జడ్జ్ చేస్తూ ఉంటూ వెళ్తామో మన పాత పెయిన్కి యాడ్ అవుతుంటాయి. అంటే మన పాత బాధల్లో, మన పాత ఎక్స్పీరియన్సెస్లో అవి యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొత్తగా మనం సిచ్యువేషన్ని ఫేస్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని కొత్తగా చూడడం వల్ల, దాన్ని కొత్తగా యాక్సెప్ట్ చేయడం వల్ల మనం చేసే స్టెప్స్, మనం తీసుకునే అంటే దాని పురోగతికో దానికి ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన మనం స్టెప్స్ ఏదైతే వేస్తామో, ఎక్కడైతే మనం మైండ్ యూజ్ చేస్తామో. సార్ వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఎక్కడైతే యాక్సెప్ట్ చేయడానికి ముందుకెళ్తామో అక్కడ మనకి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి తప్ప బాధ మాత్రం ఉండదు. ఎందుకంటే బాధ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటామో అప్పుడే ఎక్స్పీరియన్స్ అనేది బాధ అని తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే మనం కొత్తగా చూసి దాన్ని చేస్తామో అది ఒక ఎక్స్పీరియన్స్గా మారుతుంది తప్ప బాధగా మారదు అని తను చెప్తున్నారు. దిస్ అఫ్ కోర్స్ ఇంక్లూడ్స్ ద పెయిన్ యూ సఫర్డ్ యాజ్ ఎ చైల్డ్. సో ఇట్లా బాధల్ని యాక్సెప్ట్ చేస్తూ పోతూ ఉంటే మన లైఫ్లో మన అన్కాన్షియస్ మైండ్ ఏది ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఏది ఎక్కువ స్టోర్ అయ్యి ఉంటుంది? అన్ని బాధలే ఉంటాయి. సో ఎక్స్పీరియన్సెస్ని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా
కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తూ కొత్తగా సిచ్యువేషన్స్ని చూస్తూ మనకున్న పరిజ్ఞానంతో దాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చు అనే కోణంలో ముందుకు వెళ్ళాలి తప్ప అంటే ఖచ్చితంగా మనం కొత్త ఈ మూమెంట్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. సో అన్కాన్షియస్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఈస్ ఇన్ టు విచ్ యు వర్ బోర్న్. సో మనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఎక్స్పీరియన్సెస్ వల్ల మనకి ఏదైతే బాధ అని తెలిసిందో దాంట్లోకి ఈ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి తప్ప కొత్త ఎక్స్పీరియన్సెస్ రావు మనకి, ఒకవేళ మనం కొత్త సిచ్యువేషన్ని కొత్తగా చూడకపోతే. సో దీనివల్ల మనము ఈ ఈ భౌతిక బాడీకి కానీ మన మైండ్కి కానీ ఉన్న బాధని మనం తగ్గించలేము. సో తగ్గించాలి అంటే డిజాల్వింగ్ ద పెయిన్, అంటే ఈ బాధని పోగొట్టడానికి కావాల్సినది ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని కొత్తగా చూడాలి, ఆర్ ఈ సిచ్యువేషన్లో మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఒకసారి రికార్డింగ్ ఆపేస్తాను, మళ్ళీ చేస్తాను.